మన ప్రియ ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇంకొంచెం బిగ్గరగా. బాగుంది. అయితే చాలా మంది నిద్రలో ఉన్నట్టున్నారు. ఇంకొంచెం బిగ్గరగా. దేవునికి స్తోత్రం. ఓకే, కొంచెం సేపు మనం ఇంటరాక్టివ్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒక సైడ్ నుంచి మాట్లాడుతుంటే ఇంకో సైడ్ ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఏంట్రా ఎప్పుడు వింటవేనా, ఎంతసేపు వినాలి అనుకుంటాం కదా. అందుకని కొంచెంసేపు మాట్లాడుకుందాం. మన అందరికీ గుడ్ ఫ్రైడే అంటే తెలుసా? ఎంతమంది తెలుసు? ఎంతమంది తెలుసు? ముగ్గురు, నలుగురు అంతే. సరే, ఎందుకు ఈ శుక్రవారం మంచి శుక్రవారం పిలుస్తాం? ఒక చిన్న బిడ్డంట వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా అడిగింది, ఏంటి నాన్న ఈరోజు స్పెషల్ అని అడిగిందంట. అడిగితే ఆ చిన్న బిడ్డ వాళ్ళ నాన్న చెప్పాడంట ఆ చిన్న బిడ్డకి, నాన్న ఈరోజు గుడ్ ఫ్రైడే అని చెప్పాడు. గుడ్ ఫ్రైడేనా? ఏం జరిగింది అని చెప్పానంట. ఇవాళ యేసుక్రీస్తు చనిపోయాడు నాన్న అని. చనిపోతే గుడ్ ఎలా అవుతుంది నాన్న అని చెప్పాడంట. చనిపోతే గుడ్ ఎలా అవుతుంది? మరి ఎందుకు మనం గుడ్ ఫ్రైడే అని పిలుస్తున్నాం? ఓకే, ఎందుకంటే లేఖనం నెరవేరినట్లుగా ఇందాక పాస్టర్ గారు చెప్పారు. మలాకి నుంచి మత్తయి గ్రంథం వరకు బైబిల్లో ఏమీ లేదు. ఆల్మోస్ట్ ఒక 400 years కదా చెప్పి 400 years గడిచిందంట. కానీ బైబిల్లో దాని గురించిన ఎటువంటి ప్రస్తావన లేదు. మరి ఏం జరిగింది? మత్తయి గ్రంథంలో చూసుకున్నప్పుడు స్టార్టింగ్ నుంచి క్రీస్తు జననం నుంచి మొదలైంది. అంటే అంతకుముందు ఏమైపోయింది? పూర్తిగా పాపం లోకాన్ని ఏలుతూ ఉంది. అవునా? కొన్ని వచనాలు చూసుకున్నప్పుడు దేవుడు అసలు ఈ లోకంలో నీతిమంతుడు అనేవాడు ఉన్నాడా అని కీర్తనలోనే ఉంటుంది. నీతిమంతుడు అనేవాడు ఉన్నాడా అని చూసినప్పుడు ఎవడునూ లేడు, అందరూ పాపం చేసి ఉన్నారు అన్న స్థితిలోకి ఈ భూమి మారిపోయింది. అందరూ కూడా పాపంలోనే ఉన్నారంట. అందరూ పాపం చేసి ఉన్నారు. ఒక్కడు కూడా నీతిమంతుడు అనేవాడు లేడు. అంటే నీతిమంతుడు అనేవాడు అంటే చక్కగా జీవిస్తున్న అలా కాదండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు నీతిమంతుడు. దేవుడు తనకు చెప్పింది చేసుకుంటూ వెళ్ళేవాడు నీతిమంతుడు. అలాంటి వాడిని దేవుడు ఈ లోకంలో ఎవరిని కనుగొనలేకపోయారంట. అలాంటి సమయంలో ఎందుకు వచ్చిందిలే నాకు అని వదిలేలా, తన ప్రియ కుమారుడు, ఎంతో ప్రేమించే ప్రియ కుమారుడిని కూడా మన కోసం ప్రాణం పెట్టినంతగా ప్రేమించి ఆయన ఈ లోకానికి పంపించారంట. ఏంటంటే యేసయ్యకు ముందు చెప్పి పంపించి ఎలా చెప్పి పంపించుంటారంటే, వెళ్ళు, నువ్వు నా బిడ్డల కోసం ప్రాణం పెట్టాలి. ఎలాంటి సరే ప్రాణం పెడుతుంది, దానిలో ఉంది, మరణిస్తాను, ప్రాబ్లం లేదు అంటే అలా కాదు. ఇది ఒక నార్మల్ మరణం కాదు. చాలా చాలా అంటే చాలా. ఈ గుడ్ ఫ్రైడే నాడు నిజంగా మనం తలుచుకోవాల్సింది, ఆయన ఎటువంటి శ్రమ పడ్డాడు, ఎటువంటి మరణం పొందాడు, ఆ సిలువ మరణం వల్ల నాకు వచ్చిన ప్రయోజనకరం ఏంటి. ఎలాంటి మరణం అది? ఎలాంటి మరణం అంటే తల మీద ముళ్ళ కిరీటం, కొరడా దెబ్బలు, ముఖం మీద ఉమ్ము. కొరడా దెబ్బలు అంటే ఆ కొరడా దెబ్బలు మరి అందరికి తెలుసో తెలీదో, ఇట్స్ నాట్ ఎ నార్మల్ కొరడా, ముళ్ళ కొరడా. అంటే జనరల్గా మనం వీధిలో చూసుకుంటూ ఉంటాం కదా, కొర్రలతో కొట్టుకుంటూ ఉంటారు కొంతమంది. అలాంటి కొరడా కాదు ఇది. అది ఎలాంటి కొరడా అంటే ముళ్ళుంటాయి, పళ్ళున్న కొరడా. అది ఇలా విసిరి ఇలా లాగినప్పుడు ఏమవుతుందంటే శరీరం కూడా లాగేస్తుంది. ఏమవుతుందంటే తన శరీరాన్ని దున్నించుకున్నారు. అర్థమవుతుందండి? ఎందుకు ఇదంతా అంటే తర్వాత ఇది మూడోదిగా చూసినప్పుడు ఇందాక సిస్టర్ చెప్తున్నారు 6 గంటలని. 6 గంటల పాటు సిలువలో వేలాడారు. ప్రాణం పోయిన స్థితిలో వేలాడడం ఓకేనండి,
ప్రాణం పోయిన తర్వాత వేలాడదీస్తే ప్రాబ్లం లేదు, కానీ ప్రాణం ఉండి అలాగే మన చేతులు ఒక గంట పాటు అలా ఎత్తుంచుకుందామా, ఇలా చేతులు ఒక గంట పాటు అలా ఎత్తుంచుకుందాం, ఎలా ఉంటుంది? అలాంటిది ఆల్రెడీ ముళ్ళ కిరీటం ద్వారా, దెబ్బల ద్వారా మార్గం అంతా కూడా కొట్టుకుంటూ తీసుకొచ్చి చేతుల్లోనూ కాళ్ళల్లోనూ మేకులు దింపి సిలువ మీద వేలాడదీసినప్పుడు ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇదంతా అనుభవించింది దేనికోసం? ఇదంతా ఆయన అనుభవించవచ్చా? ఇదంతా అనుభవించింది దేనికోసం? ఇది మనం నిజంగా తలుచుకోవాల్సింది. ఈరోజు మనం తలుచుకోవాల్సింది ఆయన మన కోసం, మన కోసం. ఇదంతా కూడా ఒక మనుషుడు చేసిన కార్యం కాదు అని నిజంగా వాక్యం తెలియజేస్తుంది, అవునా? ఇందాక మనం చెప్పుకున్నట్లుగా లేఖనం నెరవేరినట్లుగా ఇంత గొప్ప శ్రమ అనుభవిస్తేనే, ఇది సమాప్తమైతేనే మనకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటి తెలుసా? మొదటిది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఈ రెండో అధ్యాయం ఒకసారి చదువుకోండి మీరు. అక్కడ ఏమని ఉంటుందంటే, మనకి మరణం ఉంది. ఒప్పుకుంటారా? మనం మరణించాల్సిన వారమేనా? ఎందుకంటే మనకి శరీరం ఉంది, శరీరం ద్వారా పాపం చేశాము, మనం అపరాధం చేశాము, దేవుని శిక్షకి పాత్రులు. అలాంటి మనకి మరణం తప్పించడానికి ఆయన శిలువలో మన కొరకు మరణాన్ని జయించారు. అర్థమవుతుందండి? ఇక్కడ మీరు చూసినట్లయితే ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అర్థమవుతుందా? మరణించాల్సిన వారమైన మనము క్రీస్తుతో కూడా లేపబడుతున్నాం. హల్లెలూయా! అర్థమవుతుందండి? ఆ బాధ, ఆ శిలువ యాగం ద్వారా ఏం చేశారంటే మన పాపాలకి ప్రాయశ్చిత్తం చేశారు. మన అపరాధాలకి, మన పాపాలకి ఆయన ప్రాయశ్చిత్తం చేశారు. దానివల్ల ఏమవుతుందంటే మరణించాల్సిన మనకి మరణం నుంచి జీవంలోనికి నడిపిపోతున్నాం. మొదటిది ఈ కార్యం ద్వారా మనకు వచ్చినది రక్షణ, మన పాపం నుంచి విడుదల, మన పాపం నుంచి విముక్తి. నాకు దేవుడు చూపించిన ఒక చిన్న దర్శనం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను నా ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు నేను లెక్కలేదు, కానీ ఒక చిన్న గ్రూప్ లాగా ఉన్నాం. నాకు అలాగే కనిపించింది. ఒక చిన్న గ్రూప్లో ఉన్నాం. మేమేం చేస్తున్నామంటే అన్ని అల్లర్చిల్లర పనులు. ఒక ఆవిడ ఇల్లంతా ఊడ్చుకుని ఆ చెత్త అంతా తీసుకొని ఇంకా చెత్త కుప్పలో పడేద్దాం అని చెత్త పేర్చుకుంది. అక్కడ అది పోగేసి పడేయాలన్నమాట. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ పోగుని తీసుకెళ్ళి మళ్ళీ ఇల్లంతా చిమ్మేసాం. ఇలాంటి పనులు చాలా చెత్త పనులు చేసుకుంటూ వెళ్ళాం. గోడలు దూకుతున్నాం, ఇల్లు పైకి పెంకులు పీకేస్తున్నాం. ఇలాంటి చెత్త పనులన్నీ చేస్తూ ఉన్నాం అనమాట. చేస్తూ ఉంటే వాళ్ళు భరించలేకపోయారు, ఆ ఊరు వాళ్ళు భరించలేకపోయారు. వీళ్ళు చాలా అల్లరిగా చేస్తున్నారు, అసలు మనకి చాలా వీళ్ళు భరించలేకపోతున్నాం, ఎంత డిస్టర్బెన్స్, ఎంత న్యూసెన్స్గా ఉంటున్నారు వీళ్ళు అని చెప్పేసి ఆ ఊరి పెద్దల దగ్గర పంచాయతీ పెట్టారు. ఏమనంటే వీళ్ళు చేసేది కరెక్ట్ కాదు, వీళ్ళ వల్ల చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది, వీళ్ళు అసలు సరిగ్గానే బతకట్లేదు అని చెప్పేసి పెట్టారు. ఊరి పెద్దలు ఏమన్నారంటే సరే వాళ్ళని తీసుకురండి, వాళ్ళకి శిక్ష ఇద్దాం అని చెప్పి అన్నారు. అంటే ఇక ఊరు వాళ్ళందరూ మమ్మల్ని పట్టుకోవడానికి వస్తున్నారు. ఇది మాకు తెలిసి మేము ఏం చేసామంటే వాళ్ళు దొరకకూడదని చెప్పి పారిపోతున్నాం అనమాట. పారిపోతున్నప్పుడు నాతో ఉన్న ఫ్రెండ్స్ 4 ఉన్నారు 5 ఉన్నారు నాకైతే గుర్తులేదు, కానీ మేమంతా వాళ్ళంతా కూడా నాతో ఉండాలి కదా. అప్పటి వరకు అంటే ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా నాకు ఆ థాట్స్ లేవు, అలాగా చిమ్మేయాలి లేకపోతే వీళ్ళంతా పెంకులు పీకేయాలి, ఇలాంటి అల్లచిల్లర పనులు చేయాలని థాట్స్ నాకు లేవు. కానీ నా ఫ్రెండ్సే నాకు పురుగొల్పారు. వాళ్ళు ఓకే నువ్వు ఇలా చేయి, అలా చేయరా, ఇలా చేయరా, అలా చేయరా అని చెప్పి పురుగొల్పారు. చేశాను. అలాంటప్పుడు ఏమైందంటే
కరెక్ట్గా శిక్ష టైంలోకి వచ్చేసరికి వీరందరూ నాకు మరి ఆధారంగా ఉండాలి అంటే కొంచెం బలంగా ఉండాలి కదా నా పక్కన. కానీ వాళ్ళంతా ఏమైపోయారంటే పారిపోయారు. నేను పారిపోయాను, కానీ నేను దొరికిపోయాను. దొరికిపోయినప్పుడు తీసుకొచ్చి శిక్ష ముందు పంచాయతీ ముందు పెట్టారు. పెట్టి వీడికి శిక్ష వేయాలి, చెప్పండి మరి ఏం చేద్దాం అన్నప్పుడు వాళ్ళందరూ ఏమన్నారంటే చాలా గట్టి శిక్ష వేయాలి, ఇలాంటి వాళ్ళు మనం భరించలేని, ఈ ఊళ్ళో ఉండకూడదు, ఏదో ఒక గట్టి శిక్ష వేయండి అని చెప్పినారు. అంటే వాళ్ళు ఏం చేశారంటే అయితే వీడికి ఒక 500 కొరడా దెబ్బలు వేద్దాం అని చెప్పన్నారు. అప్పుడే నాకు గుర్తు తెచ్చుకుంటాడు అనగానే నాకు ఒక్కసారిగా షాక్ అనమాట. అమ్మో బాబోయ్, ఇప్పుడు 500 కొరడా దెబ్బలు నేను తినాలా? అంటే నేను చూసిన అసలు నా వయసు చాలా చిన్నదనమాట. ఈ వయసులో నేను 500 కొరడా దెబ్బలు తింటే నేను బతుకుతానా అని నేను ఆలోచిస్తా ఉంటే ఒక వృద్ధుడు, చాలా ముసలివాడు, ఆయన ముందుకు వచ్చి ఏమన్నాడంటే, బాబు ఆ కుర్రాడికి చాలా భవిష్యత్తు ఉంది, అలా వద్దు, ఆ దెబ్బలేదు నాకు ఇవ్వండి, వద్దు వదిలేసేయండి అని చెప్పినారు. అంటే వాళ్ళు ఏమన్నారంటే ఆ పంచాయతీ పెద్దలు, ఆ కుర్రాడికి వదిలేయాలంటే నువ్వు దెబ్బలు తింటావా అన్నారు. అంటే ఆ వృద్ధుడు కొంచెంసేపు ఆలోచించి సరే నేను తింటాను, ఆ కుర్రాడిని వదిలేసేయండి, ఆ శిక్ష ఏదో నాకు వేయండి అని చెప్పినాడు. వెంటనే వదిలేయంగానే నాకు చాలా హ్యాపీ అనిపించి పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఒక పెద్ద బిల్డింగ్ ఎక్కాను. బిల్డింగ్ ఎక్కి కింద ఏం జరుగుతుందో చూస్తా ఉంటే ఆ 500 కొరడా దెబ్బలు ఆ వృద్ధుడికి వాళ్ళు శిక్ష వేశారు. అది చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఓకే, నేను చేశాను తప్పు, మొత్తం తప్పులని నేనే చేశాను, కానీ ఆ ముసలాయన ఎందుకు నా కోసం దెబ్బలు తినాలి? ఆయన ఎవరో అసలు నాకు అసలు కూడా తెలియదు, ఆయన ఎందుకు వచ్చి నా కోసం దెబ్బలు తినాలి అని అనిపించింది. ఆ తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత నాకు ఆనందం కలిగింది. ఎందుకంటే ఒకటి, నేను చేసిన అపరాధాలను, అంటే నేను చేసిన ఎన్ని తప్పులు అన్న గ్రహింపైంది. రెండోది, నా శిక్ష నాకు పడాల్సిన శిక్ష ఆ వృద్ధుడి వల్ల నేనేమయ్యానంటే ఆ పాపం నుంచి పరిహారం పొంది మంచివాడిగా మారాను. సో ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ వృద్ధుడికి నాకు అసలు ఎటువంటి కనెక్షన్ లేదు, అస్సలు ఏమాత్రం ఆయన చూసింది లేదు. కానీ ఆ వృద్ధుడు నా మీద కనికరపడి, నేను తప్పులు చేసి, అందరూ ఫీల్ అయినట్టే తను కూడా ఫీల్ అవ్వచ్చు కదా, నేను కూడా తనకు చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఉండొచ్చు. కానీ ఆ సమయంలో నా కోసం ముందుకు వచ్చి ఇతను ఆ శిక్ష అనుభవించలేడు, నా మీద వేయిన శిక్ష అని చెప్పేసి నన్ను లేదంటే ఆ శిక్ష నుంచి నన్ను బయటపడేలా చేశారు. ఈ రోజున కూడా అపరాధాలు మనమే చేసాం, పాపాలు మనమే చేసాం. శరీరం ద్వారా అన్ని శరీర ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ అనేక మందికి అన్యాయం చేసుకుంటూ తిరిగిన వాళ్ళం మనమే. కానీ మనం ఎవరమో కూడా తెలియదు, ఆయనకి ఏమవుతామో కూడా తెలియదు. కానీ మన కొరకు, మన పాపాల కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేశారు. నిజంగా అయితే ఆ కొరడా దెబ్బలు నాకు పడాల్సింది, ఆ శిక్ష నాకు పడాల్సింది. మీరు గమనించుకున్న ఆ సిలువను ఒకసారి మీరు తలంచుకున్నట్లయితే, ఆ సిలువలో అనుభవించిన బాధనంతా ఒకసారి తలంచుకున్నట్లయితే, ఇది నేను భరించగలనా? మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, ఇది నేను భరించగలనా? మీ నెత్తి మీద ఒకరు ముళ్ళ కిరీటం పెట్టి పళ్ళ కొరడాలతో కొడుతూ ఆ పెద్ద బాగా బరువున్న సిలువను మీ మీదేసి లాక్కును వెళ్ళి 6 గంటల పాటు వేలాడదీస్తే మీరు ఎలా ఉంటారు? ఇది మన శిక్ష, మనకు పడాల్సిన శిక్ష, మనం పొందుకోవాల్సిన శిక్ష. కానీ మన కొరకు మనం భరించలేమని మన మీద కనికరపడి ఆయన మన కొరకు శిక్ష అనుభవించాడు. రోమీయులకు రాసిన పత్రిక ఒకసారి తీసినట్లయితే, అందులో 5వ అధ్యాయం 6వ వచనం నుంచి చదివినట్లయితే, ఏలయనగా మనం ఇంకనూ బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిన. ఎవరి కోసం చనిపోయారంటండి? హూ ఆర్ వి? మనం ఎవరం? భక్తిహీనులు అంటే తప్పు చేసాం, పాపం చేసాం, భక్తిహీనులు. భక్తి అంటే ఏంటో కూడా తెలియదు. భక్తిహీనత అంటే రక్తహీనత తెలుసా మీకు? రక్తం తక్కువగా ఉంటే చెప్పేది రక్తహీనత అని. భక్తిహీనత అంటే ఎలా భక్తి చేయాలో కూడా తెలియని స్థితిలో ఉన్నాం మనం. అలాంటి మన కొరకు ఆయన ఏం చేశారంట?
ఏం చేశారు? యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిను, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు. ఒకడు మంచోడు అంత మంచి చేసుకుంటూ వచ్చాడు, వాడికి అండగా నిలబడడం అనేది, వాడి తరపున నేను నిలబడడం అనేది అదే అరుదు ఈ రోజుల్లో, అవునా? ఒకడు మనకి అండగా నిలబడడం అనేది అరుదు, ఈవెన్ మనం అంత మంచిగా చేస్తున్నప్పుడు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అర్థమవుతుందండి? మనం ఇంకా పాపమై ఉండగా ఆయన మన కొరకు పాప పరిహారార్థంగా తనను తానుగా అర్పించుకుని శిలువలో బలియాగం ఉంది. మనకి ఏమిచ్చారంటే మొట్టమొదటగా రక్షణ, పాపం నుంచి విడుదల, రక్షణ. అర్థమవుతుందా? ఈ పాపంతో మీరు పరలోక రాజ్యం చేరగలరా? ఈ లోకంలో ఎవరైనా మీకు ఈ రక్షణ ఇవ్వగలరా? టేక్ ఎనీ ప్రొఫెషన్. సపోజ్ మీరు నాకు జ్వరం ఉంది, దేవుని దగ్గరికి వచ్చాను జ్వరం కోసం అని అనుకుంటున్నారేమో, జ్వరాన్ని డాక్టర్లు తగ్గించగలరు. లేదంటే ఒక అన్యాయస్తుడు వచ్చేసి నన్ను బాధపడుతున్నాడు, దానికోసం నేను దేవుని దగ్గరికి వచ్చాను అనుకుంటున్నారేమో, ఒక లాయర్ తీర్చగలరు. కానీ మన పాపాలకి ప్రాయశ్చిత్తం ఎవరు చేయగలరు? మన అపరాధాల నుంచి విడుదల ఎక్కడ పొందుకోగలం? మీరు ఆ సిలువ మరణం గుండా వెళ్ళాలనుకుంటున్నారా? లేదు కదా. ఎందుకంటే దీనికి ముందు సపోజ్ ఇది అంగీకరించిన వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా? కర్మ సిద్ధాంతం. నువ్వేం చేస్తే నువ్వు పొందుకుంటావు. నువ్వు పాపం చేసావు, నువ్వు శిక్ష అనుభవించాలి. నువ్వు తప్పు చేసావు, బాధ అనుభవించాలి. నీకెందుకు బాధ వస్తుంది? చాలామంది ఈరోజు చెప్తారు, నువ్వెందుకు శిక్ష అనుభవిస్తున్నావు తెలుసా, నీకు ఈ శ్రమలు ఎందుకు వస్తుంది తెలుసా, నీ కుటుంబంలో ఈ బాధలు ఎందుకు ఉన్నాయి తెలుసా? ఎందుకంటే నువ్వు తప్పు చేసావు, నువ్వు సరిగ్గా నడుచుకోలేదు, నీ నడవడిక సరిగ్గా లేదు, అందుకే నీకు అన్నీ వస్తున్నాయి అంటున్నారేమో. ఒకటే చెప్పండి, నేను యేసయ్య మీద విశ్వాసం ఉంచుతున్నాను. ఆయన మీద విశ్వాసం ఉంచడం ద్వారా నేను రక్షణ పొందుకున్నాను. నా పాపముల నుంచి ప్రాయశ్చిత్తాన్ని నేను పొందుకున్నాను. ఇక నేను ఎలా జీవించాలి? ఇక మీదట ఒక్కసారి రక్షింపబడిన నేను ఎలా జీవించాలి? కాదండి, ఎలా జీవించాలి? గట్టిగా ఏంటంటే డౌట్ఫుల్గా చెప్తారా? చెప్పండి, ఎలా జీవించాలి? ఒకసారి రక్షింపబడిన నేను ఎలా జీవించాలి? నా కోసం నా యేసు ప్రాయశ్చిత్తం చేశారు, నా పాపాలని ప్రాయశ్చిత్తం చేశారు. నీ పాపాలని ఎలా చేశారంట? తూర్పుకి అర్థమవుతుందా? తూర్పుకి పడమరి ఎంత ఎడంగా ఉందో, ఎంత దూరంగా ఉందో, మీ పాపాలు నేను అంత దూరంగా ఉంచాను, ఎప్పటికీ కలవు. అలాగే మీకు ఇంకా పాపాలు ఎన్నిటికీ అంటవు. ఇప్పుడు చెప్పండి, మరి రక్షింపబడిన మనము దేవుడు తన శిలువ యాగం ద్వారా మనకు రక్షణ ఇచ్చిన దేవుడు, ఆ రక్షణ అనుభవిస్తున్న మనం ఎలా జీవించాలి? గట్టిగా, డౌట్ఫుల్గా కాదు, గట్టిగా చెప్పండి. ఒకటి, పరిశుద్ధంగా, ఇతరులకు మాదిరిగా, నీతిమంతునిగా, సాక్షిగా, దానికంటే ముఖ్యంగా నీ తండ్రికి అనుకూలంగా ఆయన మీతో చెప్పున్నది చేయడి అని మరియ పలికిన మాటల ప్రకారంగా దేవునితో సహవాసం కలిగి ఆయన మీరు అప్పగించుకున్నారు కదా. ఏమంటారంటే రక్షణ పొందుకున్న తర్వాత, దేవా ఇప్పటి వరకు నా జీవితం నేను ఎలా జీవించానంటే నా ఇష్టానుసారంగా జీవించాను, నాకేం తోస్తే చేసుకుంటూ వచ్చేసాను. ఓకే, నేను ఇలా బతకాలనుకున్నాను, బతికేశాను. మందు తాగాలంటే తాగేశాను, తప్పు చేయాలనిపించింది చేసేసాను. కానీ ఈ రోజున నేను తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నానంటే, నేను నా దరిద్రపు జ్ఞానంతో చేసిన పనులకి నువ్వు నాకు పడాల్సిన శిక్షని నువ్వు శిలువలో కొట్టేశావు. దాని ద్వారా నాకేం చేసావు? రక్షణ ఇచ్చావు, పాపం నుంచి విడుదల ఇచ్చావు. ఇక పైన జీవించాల్సిన జీవితం ఎవరిది? అది నీదే.
నీదే ప్రభువా, ఇక పైన నేను జీవించాల్సిన జీవితం అది నీదే. కనుక నా జ్ఞానాన్ని వ్యర్థపరిచి, నా జ్ఞానం వ్యర్థం అని చెప్పి నాకు తెలియచేసి, అయ్యా నువ్వు నాతో చెప్పు, నేను అది చేస్తాను, నేనేం చేయాలో చెప్పు, అది నేను చేస్తాను అని మన జీవితాలను ఆయనకు అప్పగించుకోవాలి. మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకోవాలి. అప్పగించుకున్నప్పుడు దేవుడు మనకి ఏం చెప్తున్నారో అది మనం చెయ్యాలి. సువార్త ప్రకటించాల్సి ఉందా? నిన్ను దేవుడు ప్రేరేపిస్తున్నాడా? వెనకడిగేయద్దు, ప్రకటించు. ఇతరుల కోసం ప్రార్థన చేయమని దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నారా? వెనకడిగేయద్దు, ప్రార్థన చేయి. దీనంతటికి మూలం ఏంటో తెలుసా? ఆయన మన కొరకు సిలువలో బలియాగం చెందారు. ఒకటి రక్షణ, రెండోది ఆయన మనకిచ్చింది ఏంటో తెలుసా? సమాధానం. అదే రోమిలకు రాసిన 5లో మీరు 11 చూసినప్పుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము, ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. నీ రక్షణ కార్యం సమాప్తి అయి ఉన్నది. నీ సమాధాన స్థితి, దేవునితో నీకు ఉన్న అసమాధాన స్థితికి ఆయన సమాప్తి పలికారు శిలువయాగం ద్వారా. అర్థమవుతుందండి? ఇక మూడోదిగా చూసినప్పుడు యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 40వ వచనం చూసినప్పుడు, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తం. ఇక చూడండి, మూడోది ఈ శిలువ యాగం ద్వారా దేవుడికి ఇచ్చింది ఏంటంటే నిత్య జీవం. అర్థమైందా? మరణంతో ఎండ్ అయిపోవాల్సిన మనకి జీవంలోకి దాటించి నిత్య జీవంలోకి ప్రవేశింపజేసేలాగా ఆయన సిలువలో మనకి మేలు చేశారు. కనుక ఈ సిలువలో ఆయన చేసిన మనకిచ్చిన ఈ 3 రక్షణ, సమాధాన స్థితి, నిత్య జీవం మనం మర్చిపోకుండా ఆయన కొరకు మన జీవితాన్ని నిర్మించుకోవాలి. ఆయన కోసం మనం జీవించాలి. దేవుడి ఇచ్చింది మాటను దీవించును గాక.